యంగ్ ఎంటర్ప్రైనర్స్కి అరుదైనటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో కృతనిశ్చయంతో యువతని సన్మార్గంలో నడిపించడంలో భాగంగా యువ పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా యువకులకందరికీ కూడా పెద్దపీట వేస్తున్నటువంటి విషయం మనకు విదితమే. ఈ నేపథ్యంలో అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి యాప్స్ ద్వారా ఇవాళ ప్రపంచం మొత్తం కూడా అంతర్జాలం సహాయంతో ఇవాళ ప్రజల గుప్పెట్లోకి వచ్చినటువంటి ఒక పరిస్థితి. అంటే పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా దీంట్లోనే ఎక్కువ మనకి కనిపిస్తుంది. కానీ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళకు కూడా షాప్స్కి కానీ ఏదైనా అవకాశాలు ఉన్నాయా లేవా, వారి ఆ వ్యాపారవేత్తలకు కొత్త యాప్స్ ఉన్నాయా అంటే దీనిపైన కూడా స్టడీ చేసినటువంటి తిరుపతి వాస్తవ్యుడు లిఖిత్ కుమార్ మన దగ్గర ఉన్నారు. సో దీనిపైన ఒక వెబ్సైట్, ఒక యాప్ కూడా క్రియేట్ చేసినటువంటి ఒక పరిస్థితి. సో దాని ద్వారా లాభం ఏంటి, సో ఎందుకు అలా ప్రేరేపించబడ్డారు? ఎందుకంటే ఉన్న కాంపిటేటివ్ వరల్డ్లో కార్పొరేట్ సెక్టార్ ముందుకు పోతున్నటువంటి తరుణంలో ఇలాంటి చిన్న చిన్న యాప్స్ ఎంతవరకు సఫలీకృతమవుతుంది, ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంటుంది అన్న అంశాలు కూడా తెలుసుకోవడానికి నాతో పాటు లిఖిత్ ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునేటువంటి ప్రయత్నిస్తాం. నమస్కారం. నమస్తే అండి లిఖిత్. సో ఈవేళ కొత్త యాప్ను ఒకటి క్రియేట్ చేశారు. సో ఆ యాప్ వల్ల ఇప్పుడు ఆల్రెడీ మనం కాంపిటేటివ్ వరల్డ్లో ఉన్నాం. సో ఎక్కడ చీమ చిట్టకమన్నా కార్పొరేటర్స్ అందరూ కూడా కార్పొరేట్ శక్తులన్నీ కూడా వాళ్ళ వైపు తిప్పుకుంటారు. ఎందుకు మీరు కొత్త యాప్ను ఒకటి క్రియేట్ చేశారు? ఆ యాప్ పేరు ఏంటి? సో ఆ యాప్ వల్ల ఉపయోగాలు ఏంటి? సో మన యాప్ నేమ్ వచ్చి ట్రెండల్ అండి. ట్రెండ్స్ డెలివర్డ్ని మేము ట్రెండల్ అనేసి దానికి పేరు పెట్టడం జరిగింది. అండ్ ఇప్పుడు మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా లాంటి యాప్స్ ఉన్నాయి ఆల్రెడీ. వీళ్ళంతా ఈ కామర్స్ సెక్టర్లో వీళ్ళంతా పెద్ద పెద్ద జైంట్స్ అనమాట. బట్ స్టిల్ ఏంటంటే ఇప్పుడు మనమే ఉన్నాం. ప్రతి ఒక్కరు ఆన్లైన్లో ఇప్పుడు ఎవరు చూసినా సరే ఒక స్మార్ట్ ఫోన్ ఉందంటే వాళ్ళు డెఫినెట్లీ ఆన్లైన్ షాపింగ్లో వేల కొద్ది ఆర్డర్లు పెడుతూ ఉండింటారు ఈ పాటికే. బట్ ప్రతి ఒక్కరికి ఉన్న ఇబ్బంది ఏంటంటే ఒక ఆర్డర్ ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ వాళ్ళు ఆన్లైన్లో ఆర్డర్ చేశారంటే అది మినిమం ఒక 3 to 6 days అన్న తీసుకుంటుంది ఆర్డర్ డెలివర్ చేయడానికి. ఇప్పుడు మనకు రేపే ఏదైనా అకేషన్ ఉండొచ్చు, ఆర్ ఎల్స్ ఏదన్నా వెంటనే ఇవాళే మనం ఈవినింగ్ ఏదైనా పార్టీకి వెళ్ళాలి, లేదా ఏదైనా మ్యారేజ్కి వెళ్ళాలి, ఇలాంటి అకేషన్స్ చాలా ఉంటాయి. కానీ ఆన్లైన్లో మనం ఆర్డర్ పెడితే మనకు అది ఆ రోజుకే మనకు డెలివర్ అవ్వదు, లేదా మినిమం అంటే 3 to 6 days అనేది టైం తీసుకుంటుంది. అండ్ ఆల్సో మనం లోకల్గా వెళ్ళి తిరుపతిలో ఉన్న మొత్తం షాపులు కానివ్వండి, లేదా ఆ పర్టికులర్ సిటీలో ఉన్న వేల కొద్ది షాప్స్ అన్నీ తిరిగి మనకు కావాల్సిన అవుట్ఫిట్ మనం తీసుకోలేం. సో ఇక్కడ ఇలాంటి కాన్సెప్ట్ నుంచే మేము ఐడియా స్టార్ట్ చేయడం జరిగింది. సో వాట్ ఇఫ్ లోకల్లో ఉన్న స్టోర్స్ అన్నిటినీ ప్రతి ఒక్కరి మొబైల్లో అవైలబుల్గా మనం తీసుకురాగలిగితే లోకల్లో ఉన్న స్టోర్స్ అన్నిటికీ అదొక ఆపర్చునిటీ అవుతుంది. వేరాజ్ ఇప్పుడు ఆన్లైన్లో వెళ్ళే వేల కొద్ది ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో తిరుపతిలో కూడా అలాంటి ప్రోడక్ట్స్ వాస్ట్ డైవర్సిటీ ఉన్న రేంజెస్ కానీ మొత్తం ఉన్నాయి. సో మన యాప్ వల్ల ఏమవుతుందంటే ట్రెండల్ యాప్లోకి లాగిన్ అవ్వగానే మీరు తిరుపతి లొకేషన్ సెలెక్ట్ చేశారంటే తిరుపతిలో ఉన్న వేల కొద్ది స్టోర్స్, వాటిలో ఉన్న వేల కొద్ది లక్షలది ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం యాప్లో మనకు కనిపిస్తాయి అన్నమాట. సో మీరు ఏ ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టినా సరే మిగతా ఆన్లైన్ ఈ కామర్స్ యాప్స్ లాగా మనం 3 నుంచి వారం రోజులు వెయిట్ చేయనక్కర్లేదు. ఏది ఆర్డర్ పెట్టినా మినిమం 30 to 40 minutesలో డెలివర్ చేసేస్తామన్నమాట. అండ్ మనము మన యూఎస్పీ వచ్చి మెయిన్గా ఈ 30 minutes to 40 minutes డెలివరీ మీదనే నడుస్తుంది. బికాజ్ మేము ఆల్రెడీ లాంచ్ చేసి 3 months అయింది ఎగ్జాక్ట్గా. ఈ 3 monthsలో మేము అనుకున్న దానికన్నా మంచి రెస్పాన్స్ తిరుపతి పీపుల్ కానీ మాకంతా మంచిగా ఆఫర్ చేశారు చెప్పాలంటే. బికాజ్ మేము అనుకున్నది ఓకే లాంచ్ చేద్దాము, లాంచ్ చేసి చూద్దాం రెస్పాన్స్ ఎలా ఉంది, స్టోర్స్ నుంచి ఎలా రెస్పాన్స్ ఉంది అని చెప్పి మొత్తం ఆలోచించాము. కానీ మేము అనుకోని విధంగా మాకు ఫస్ట్ 3 monthsలో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 600 to 700 ఆర్డర్స్ వరకు వచ్చాయి. అండ్ ఆల్సో ఆల్మోస్ట్ ఒక 6 to 7,000 డౌన్లోడ్స్ దగ్గర ఉన్నాము. అండ్ లోకల్ స్టోర్స్ నుంచి కూడా మంచి సపోర్ట్ అయితే వస్తుంది. బికాజ్ మన దగ్గర ఉన్న వేలాది లోకల్ స్టోర్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ వీళ్ళందరికీ కావాల్సింది మార్కెటింగ్. వీళ్ళ దగ్గర మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీటిలో దొరికేదానికన్నా మంచి క్వాలిటీతో ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ షోకేస్ చేసుకోవడానికి మంచి ప్లాట్ఫామ్ అనేది కూడా లేదు వీళ్ళకి. సో ట్రెండల్ ఏమవుతుందంటే సో వీళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ లాగా అవుతుంది. సో ఎవరన్నా లోకల్ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వచ్చి రిజిస్టర్ అవ్వచ్చు. వాళ్ళ దగ్గర ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయో మొత్తం యాప్లో రిజిస్టర్ చేసి వాళ్ళకి ఒక స్టోర్ లింక్ అనేది కూడా మేము ఇస్తున్నాం అనమాట. వేరాజ్ వాళ్ళ ఒక్క స్టోర్ లింక్ వాళ్ళ దగ్గర ఉన్న కాంటాక్ట్స్కి ఎవరికైనా షేర్ చేసినా కూడా సరే వాళ్ళ స్టోర్లో ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి మొత్తం క్లియర్గా కస్టమర్కి అనేది తెలుస్తుంది అనమాట. సో ట్రెండల్ అనేది లోకల్ స్టోర్స్కి మంచి ప్లాట్ఫామ్ అవుతుంది. వేరాజ్ లోకల్ కస్టమర్స్కి కూడా ఎవరికైతే క్విక్గా ఆర్డర్ కావాలి, ఆన్లైన్లో వెయిట్ చేయలేము అన్న వాళ్ళకి కూడా వెంటనే ఆర్డర్ చేసి 30 to 40 minutesలో తీసుకోవచ్చు అనమాట. రైట్. ఇప్పుడు చాలా వరకు తీసుకుంటే
మీకు దాదాపు ఒక 22 ఉంటుంది. అవునండి. సో ఈ 22 చిన్న వయసులోనే ఈ యాప్ తయారు చేయడంలో ఎవరైనా మీకు ఇన్స్పిరేషన్ కానీ లేదా ఎక్కడైనా కానీ ఇవి అంటే కొన్నిసార్లు మనం చూస్తుంటాం. సో ఏదైనా ఒక ఆర్డర్ ఇస్తే ఆర్డర్ ప్లేస్మెంట్కి వచ్చే లోపలికి చాలా డ్యామేజెస్ కూడా ఉంటాయి. సో రూడ్ అయినటువంటి సమాధానాలు చెప్పడము, నిర్లక్ష్యమైనటువంటి ఆన్సర్స్ ఇవ్వడం, ఇవి జరుగుతున్నటువంటి కేసెస్ కూడా తగులుతున్నాయి. అంటే ఒక ప్రోడక్ట్ మనం చెప్తే ఇంకొక క్వాలిటీ తెచ్చియడం, ఇట్లా క్వాలిటీ చేంజెస్ కూడా మనకి కనిపిస్తుంటే విసిగిపోయినట్టు ఉంటుంది. సో ఇంత చిన్న వయసులో కాంపిటేటివ్ వరల్డ్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద కార్పొరేట్ దిగ్గజాలతో పాటు మీ ఆలోచన శక్తిని ప్రజల ముందుకు తీసుకురావడంలో సాంకేతిక సహకారాన్ని ఏ విధంగా వినియోగించుకున్నారు? మీకు ఎవరు ఇన్స్పిరేషను, ఎందుకు చేయాలనుకున్నారు ఇది? సో నాకు బేసికలీ ఏంటంటే ఫస్ట్ ఒక కాన్సెప్ట్ అనేది వచ్చిందండి. సో ఇట్లాగా లోకల్ స్టోర్స్ అన్నిటికీ ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. అండ్ ఆల్సో ఈ బిగ్గెస్ట్ ఏదైతే ప్రాబ్లం ఉందో లైక్ వెయిటింగ్ పీరియడ్, ఈ వారం రోజుల నుంచి ఈ 3 నుంచి వారం రోజులు ఏవైతే ఉన్నాయో, సో వీటిని కట్ చేయాలి, మనం ఫాస్ట్గా ప్రోడక్ట్ డెలివరీ అవ్వాలన్న కాన్సెప్ట్ అనేది నాకు వచ్చిందనమాట. సో ఇది యాక్చువల్లీ మేము లాంచ్ చేసి 3 months అయింది, కానీ ఈ ఐడియా మీద వర్క్ చేయడం ఆల్మోస్ట్ ఒక 2 yearsగా వర్క్ చేస్తున్నాం అనమాట. సో బెంగళూరులో లోకల్ స్టోర్స్ దగ్గర ఉన్న డేటా తీసుకున్నాం మేము. సో వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది, వాళ్ళకే ఒక ప్లాట్ఫామ్ అనేది ఇస్తే వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నిటినీ ఇలా లక్షలాది కస్టమర్స్కి చూపించుకోవడానికి అనేది ఇస్తే సో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు. సో మొత్తం మేము కేస్ స్టడీ అయితే చేసామన్నమాట. సో రీసెర్చ్ వర్క్ అనే దానికే ఆల్మోస్ట్ 1 year వర్క్ చేసాం మేము, లోకల్ స్టోర్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత బేసికలీ ఆన్లైన్ షాపింగ్తో మనకున్న పెద్ద ప్రాబ్లమ్స్ ఏవంటే క్వాలిటీ మిస్ మ్యాచెస్ అనేది ఎక్కువ జరుగుతుంటాయి. సో మనం ఫోటోలో ఒక ప్రోడక్ట్ చూస్తాము, అది వచ్చిన తర్వాత ఇంకోలా ఉంటుంది, లేదా కలర్ మనం అనుకున్న దాని ప్రకారం ఉండదు అనమాట, షేడ్ మిస్ అవ్వడం కానీ. సో ఇలా జరుగుతుంటాయి. అండ్ ఆల్సో వన్స్ మనం ఒక ప్రోడక్ట్ ఆర్డర్ తీసుకున్న తర్వాత రిటర్న్ పెడదామన్నా రిటర్న్ ఆప్షన్ అనేది ఉండదు ఆన్లైన్లో. సో ఇవి మేజర్ ప్రాబ్లమ్స్ అనమాట. సో మేము ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం లోకల్ స్టోర్స్ని లోకల్ కస్టమర్స్తో మనం లింకప్ చేస్తున్నాం కాబట్టి ఏ ప్రోడక్ట్ అయినా డెలివర్ చేయడానికి 30 to 40 minutes మించి పట్టదనమాట. వేరాజ్ ఇప్పుడు ఆన్లైన్లోనే మనం ఒక ఆర్డర్ అనేది ప్లేస్ చేసామంటే మనకు ఆ డెలివరీ పీరియడ్ వారం రోజుల్లోనే ఉంటుంది. సో ఈ వారం రోజుల్లో ఏమవుతుందంటే కస్టమర్కి ఇంకా బెటర్ ఆప్షన్ ఏదైనా దొరకచ్చు, లేదా దానికన్నా మంచి ప్రోడక్ట్ ఇంకెక్కడన్నా తనకు తీసుకొని ఆ షాప్కి వెళ్ళడమో లేదా ఇంకో ఆన్లైన్ ప్లాట్ఫామ్లోనో కొనడం కూడా జరగచ్చు. సో ఈ టైం గ్యాప్ ఏదైతే ఉండిందో దీనివల్ల సెల్లర్స్ కూడా బాధపడేవాళ్ళు అనమాట. సో అందరికీ తెలియని విషయం ఏమంటే సెల్లర్స్ కూడా చాలా వరకు వాళ్ళ ప్రోడక్ట్స్ అనేది డెలివరీకి పంపిస్తారు, కానీ 60% ఆఫ్ ద ప్రోడక్ట్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీటి నుంచి రిటర్న్ అయిపోతాయి అన్నమాట సర్వే ప్రకారం. సో ఈ రిటర్న్స్ వల్ల సెల్లర్స్కి ఏంటంటే వాళ్ళ షిప్పింగ్ కాస్ట్ వీటన్నిటికి కూడా వాళ్ళు చాలా వరకు వాళ్ళే అవన్నీ బేర్ చేసుకొని వాటి నుంచి లాసెస్ లోకి వెళ్ళి తర్వాత అమెజాన్ కానివ్వండి, ఇప్పుడు ఫ్లిప్కార్ట్, మింత్రా వీటిల్లో నుంచి కూడా ఏంటంటే వాళ్ళ సెల్లర్షిప్ ఏదైతే ఉంటుందో దాని నుంచి బయటకు వచ్చేసిన చాలా కేసెస్ ఉన్నాయన్నమాట. బికాజ్ మేము ఒక సెల్లర్ దగ్గరికి వెళ్తే వాళ్ళే చెప్తున్నాం మాకు రిటర్న్స్ అనేది ఎక్కువ వస్తాయి, దీనివల్ల మేమే షిప్పింగ్ కాస్ట్ ఇవన్నీ చేసుకోవాల్సి వస్తుంది అనేసి చాలామంది కంప్లైంట్స్ వచ్చాయన్నమాట. వేరే ట్రెండ్లో ఏమవుతుందంటే ఇప్పుడు ఒక కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం ఆలోచిస్తే నేను ఏ ప్రోడక్ట్ అయినా కొందాం అనుకుంటే నాకు 30 నిమిషాల్లో నా మైండ్ అయితే చేంజ్ అయిపోదు. ఓకే, దీనికి మించిన ప్రోడక్ట్ ఎక్కడైనా వెతుక్కుందాం అన్న కాన్సెప్ట్ అయితే ఉండదు. సో ఆర్డర్ చేస్తాము, 30 నిమిషాల్లో ప్రోడక్ట్ డెలివర్ చేసేస్తాం కాబట్టి కస్టమర్ మైండ్ మారే అవకాశాలు కూడా చాలా తక్కువ అనమాట. అండ్ ఆల్సో మేము 100% రిటర్న్స్ ఇస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఒక కస్టమర్ ఎవరైనా ఆర్డర్ చేశారంటే ప్రోడక్ట్ డెలివరీ అయిన వెంటనే వాళ్ళు అక్కడే ప్యాక్ ఓపెన్ చేసి చూడొచ్చు, వాళ్ళకి క్వాలిటీ ఆరెల్స్ కలర్ ఏదైనా మిస్ మ్యాచ్ అయ్యిందా వాళ్ళు వెంటనే రిటర్న్ చేయొచ్చు. రిటర్న్ కూడా వెంటనే ఇక్కడున్న లోకల్ స్టోర్స్కి వెళ్ళిపోతుంది. ఏ కాస్ట్ అనేది సెల్లర్స్కి కస్టమర్స్కి అడిషనల్గా మనం ఛార్జ్ చేయట్లేదు అనమాట. వేరేజ్ ఇప్పుడు కస్టమర్స్కి ఉన్న బాధ ఏంటంటే రిటర్న్ లేకపోతే నేను పెట్టిన మనీ అంతా లాసే కదా అన్న ప్రాబ్లం ఉంది. సెల్లర్స్కి ఏంటంటే నేను పంపించడానికి యూజ్ చేసిన షిప్మెంట్ కానివ్వండి, సో ఈ ఛార్జెస్ అని మళ్ళీ నాకు లాస్ కదా అని ఉంటుంది. సో ఈ రెండు కూడా సెల్లర్స్కి కస్టమర్స్కి మేము ఎక్కడ అడిషనల్ ఛార్జెస్గా కన్వర్ట్ చేయట్లేదు. అండ్ ఐడియా మేము స్టార్ట్ చేసిన టైంలో నేను నేర్చుకుంటూ ఉండేవాను. నా కాలేజ్ అయింది, వెంటనే బెంగళూరులో జాబ్ చేస్తున్నాను నేను. సో ఈ జాబ్ చేసే టైంలో నాకు ఈ ఐడియా వచ్చింది. సో వెంటనే స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. సో ఎవరైతే ఆల్రెడీ మన తిరుపతి నుంచి ఇప్పుడు ఎస్వి యూనివర్సిటీలో రూసా బిల్డింగ్ అని ఉంది, సో ఇంక్యుబేషన్ సెంటర్ అనమాట, గవర్నమెంట్ నుంచి వచ్చేది ఇది. సో దీంట్లో ఆల్రెడీ వంశీకృష్ణ సార్ ఉన్నారు. సో వీళ్ళు చాలా సపోర్ట్ చేశారు స్టార్టింగ్. బికాజ్ నేను ఏంటంటే మార్కెటింగ్లో నేను మంచిగా చేయగలుగుతాను అండ్ ఫినాన్సెస్లో నేను నేర్చుకోవాల్సింది చాలా ఉండింది. సో ఇక్కడ నుంచి వంశీకృష్ణ సార్ కానీ వాళ్ళు ఎలా చేయొచ్చు, దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళచ్చు అని చెప్పి చాలా సపోర్ట్ చేశారు. వీళ్ళ సపోర్ట్ చాలా హెల్ప్ అయిందనమాట. అండ్ ఆల్సో పార్థ సార్ కానీ ఇప్పుడు సిఎంఏ పార్థ సార్ ఉన్నారు, తను కూడా ఎమరాల్డ్స్ కాలేజ్లో
అసోసియేట్ అనమాట. సో వీళ్ళు చాలా హెల్ప్ చేశారనమాట. సో ఎలా చేయొచ్చు, వీటిని ఎలా ముందుకు తీసుకెళ్ళచ్చు, ఏ పాయింట్ ఆఫ్ టైంలో మనం లాంచ్ చేయొచ్చు, దీనికి మార్కెట్ స్కోప్ ఎంత ఉంది, సో మొత్తం నాకు వీళ్ళు చెప్పి దగ్గరుండి లాంచ్ చేయించే వరకు నాతో ఉన్నారనమాట వీళ్ళు. సో లాంచ్ చేయించి ఇప్పటికీ నేను వీళ్ళ మెంటర్షిప్లోనే ఉన్నాను. సో వీళ్ళ సపోర్ట్తో దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగిందనమాట. ఇప్పుడు మనకి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో రూసా అనేది ఒకటి పెట్టారు. అవునండి. సో యంగ్ ఎంటర్ప్రైనర్స్ అందరినీ కూడా పుల్అప్ చేసి సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కోఆర్డినేషన్తో ఎంటర్ప్రైనర్కి ఉన్నటువంటి దాని పేటెంట్స్ కానీ లేదంటే వాళ్ళకి లైసెన్స్ కానీ ఓ మెంటార్ విధానం తీసుకొస్తున్నారు. సో ఆ రూసా మీకు ఎంతవరకు ప్లాట్ఫామ్ ఇచ్చింది? సో రూసా గురించి వస్తే, రూసా యాక్చువల్లీ ఏంటంటే ఒక ఆఫీస్ స్పేస్ అనేది మనకు అలాట్ చేస్తారనమాట. సో ట్రయల్ అనేది జరుగుతుంది. స్టార్టప్ ఐడియా మనం పిచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. పిచ్ చేసిన తర్వాత మన స్టార్టప్ ఐడియా వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ వస్తే వాళ్ళు మిగతా స్కీమ్స్ చాలా ఉన్నాయన్నమాట గవర్నమెంట్వి. ఈ ఇంక్యుబేషన్ సెంటర్ నుంచి వాళ్ళు మిగతా స్కీమ్స్కి కూడా వాళ్ళు అప్లై చేయడం జరుగుతుంది. అండ్ వాటిలో నుంచి ఒకవేళ ఫండింగ్ వస్తే అది మన మీద వీళ్ళు ఏంటంటే ఇన్వెస్ట్ చేస్తారనమాట. అండ్ ఆల్సో ఈ ఆఫీస్ స్పేస్ కానివ్వండి ఏవైతే ఉన్నాయో వీటి నుంచి మనకు ఇప్పుడు ఎస్వి యూనివర్సిటీతో లింకప్ అయి ఉంటుంది కాబట్టి వీళ్ళ నుంచి ఇంటర్న్స్ని తీసుకోవడం కానీ, ఇప్పుడు ఎంప్లాయ్మెంట్కి ఎక్కువ ఎక్స్పెన్సెస్ అవ్వకుండా ఈ శాలరీస్ వీటికన్నిటికీ మనం పెట్టకుండా కూడా ఏంటంటే ఇంటర్న్స్ని మనం హైర్ చేసుకోవచ్చు ఎస్వి యూనివర్సిటీ నుంచి. అండ్ ఆల్సో ఆఫీస్ స్పేస్ అనేది మనకి ఇస్తారు కాబట్టి ప్రతి స్టార్టప్కి ఏంటంటే ఇప్పుడు చాలా విధాలుగా ఎక్స్పెన్సెస్ అనేది ఉంటాయి. యాజ్ అ స్టార్టప్ వాళ్ళు స్టార్టింగే పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ అనేది వాళ్ళకు ఉండవు, పెట్టుకోలేరు, హైరింగ్కి కానివ్వండి లేదా రెంట్స్ కానివ్వండి ఇవన్నిటికి. సో ఇంక్యుబేషన్ సెంటర్ వల్ల ఒక ఆఫీస్ స్పేస్ దొరుకుతుంది, దాంట్లో ఫర్నిచర్ మొత్తం వాళ్ళు ఇస్తారు. అండ్ ఆల్సో ఇంటర్న్స్ని హైర్ చేసుకొని మనకు కావాల్సిన వర్క్ ఏదైతే ఉందో వాళ్ళ ద్వారా మనం వర్క్ చేయించుకోవచ్చు అనమాట. సో దీని ప్రకారం చూస్తే ఇంక్యుబేషన్ సెంటర్స్ వల్ల స్టార్టప్స్ అనేది బెనిఫిట్ అవుతాయి. అంటే గతంలో ఒక స్టార్టప్ చేయాలంటే ఒక ఎంటర్ప్రినర్ సో చాలా ఇబ్బందులు పడేవాడు. సో ఎందుకంటే దానికి ఫినాన్షియల్ సపోర్ట్ కానీ డేటా కోఆర్డినేషన్ కానీ మంచి చెప్పేవాడు కంటే కూడా భారతదేశంలో అనగదొక్కేవాడే చాలామంది ఉంటారు. ఎందుకంటే కాంపిటీషన్, లిఖిత్ డెవలప్ అయితే మురళికి ఇబ్బంది, మురళి డెవలప్ అయితే లిఖిత్కి ఇబ్బంది అనేటువంటి తేడాలు అయితే కొత్తగా స్పష్టంగా కనిపిస్తాయి. కొంత చెయ్యిచి ఆదుకునే తత్వం కొంతమందికే ఉంటుంది. సో గతంలో పోల్చుకుంటే స్టార్టప్ ప్యాకేజెస్ కానీ ఎంటర్ప్రినర్స్ కానీ ఎలాంటి ప్లాట్ఫామ్ ఉంది ఇండియాలో? అంటే టు బీ ఆనెస్ట్ ఏంటంటే మనకి ఇంక్యుబేషన్ సెంటర్స్ కానీ ఇవి ఉన్నాయన్నమాట. వీటి నుంచి అప్లై చేస్తే మనకు ఆ ఫండింగ్స్ కానీ ఏమన్నా వచ్చే అవకాశాలు చాలా తక్కువే చెప్పాలంటే. మనం ఒకప్పుడు చూసుకుంటే ఏంటంటే చెప్పాలంటే ముందుకి ఇప్పటికి తేడా ఏంటంటే ముందు అప్లై చేసుకోవడానికో లేదా వేరే ఫండ్స్ ఎక్కడి నుంచి రైజ్ చేయొచ్చో ఇలాంటి ప్లాట్ఫామ్స్ మనకు అసలు తెలిసేవి కాదనమాట. ఇప్పుడు ఏంటంటే 100 ప్లాట్ఫామ్స్ ఉంటాయి అలాగ ఫండ్ రైజ్ చేసుకోగలిగే ప్లాట్ఫామ్స్, వాటిలో ఒక 20 తెలుస్తున్నాయి. ప్రాసెస్ అనేది ముందుకు వెళ్ళాం కానివ్వండి, స్టిల్ ఏంటంటే ప్రతి ఒక్క స్టార్టప్కి ఉండే పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఫండ్స్ వెతుక్కోవడం చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. బికాజ్ చాలా మంచి ఐడియాస్ ఉన్నాయి ప్రతి ఒక్కరు. నేను ఇంతకుముందు కూడా చాలా కొత్త ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ కానీ చేసి ఇవన్నీ పెట్టుకొని ఉన్నామన్నమాట. బట్ ఏంటంటే ప్రతి ఒక్కరు ల్యాక్ అయ్యేది ఏంటంటే అది తిరుపతి లాంటి, ఇప్పుడు బెంగళూరులో ఉంటే బెంగళూరు గవర్నమెంటే వాళ్ళకి ఆల్మోస్ట్ 50 to 60 స్కీమ్స్ అనేది ఆఫర్ చేస్తున్నారనమాట. ఇప్పుడు ఏంటంటే మన ఆంధ్రాలో కూడా ఈ ఇంక్యుబేషన్ సెంటర్స్ అనేది తీసుకొచ్చారు. సో దీనివల్ల కూడా హెల్ప్ అవుతుంది. ఇంకా ముందు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవడానికి ఏమన్నా ఇప్పుడు వెంచర్ క్యాపిటలిస్ట్ కానివ్వండి, సో ఇలాగే ఎవరన్నా ముందుకు రాగలిగితే ఇలాంటి ఇంక్యుబేషన్ సెంటర్స్ నుంచి కానీ, లేదంటే తిరుపతిలో ఆల్రెడీ మంచి నెట్వర్క్ ఉన్న బిజినెస్ మెన్స్ కానీ వీళ్ళందరూ చాలా ఉంటారు. సో వీళ్ళందరినీ స్టార్టప్స్కి కనెక్ట్ చేసేలాగా మనం ఏదైనా చేయగలిగితే అది ఇంకా చాలా హెల్ప్ అవుతుంది అనమాట. బికాజ్ ప్రతి ఒక్కరికి ఐడియాస్ అనేది ఉంటాయి, కానీ దాన్ని షోకేస్ చేయడానికో దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో అది తెలియకనే ఆగిపోతారు అనమాట. వేరస్ దే ఎండ్ అప్ విత్ ఎక్కడైనా వర్క్ చేయడమో ఎంప్లాయర్స్గా ఉండిపోవడమో జరుగుతుంది. సో ఈ ప్రాబ్లం లేకుండా ఉన్న ఇన్వెస్టర్స్ని ఇక్కడ ఉన్న ఎవరైతే స్టార్టప్ ఐడియాసో లేదా స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఒక ప్లాట్ఫామ్గా కానీ ఏదైనా క్రియేట్ చేయగలిగితే ఇంకా చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా ఎక్కువ స్టార్టప్ ఫౌండర్స్ అనేది ముందుకు వస్తారు. రైట్. అంటే ఇప్పుడు ట్రెండిల్ అని పెట్టారు మీ యాప్ పేరు. అందరివాడు కలియుగ వెంకటేశ్వర స్వామి తిరుపతి వాసి తిరుమల. సో ట్రెండిల్ అని పెట్టడానికి గల కారణం ఏంటి? అంటే తిరుపతి ఓన్ చేసుకోవడం కోసం, అంటే లోకల్ కనెక్టివిటీని ఓన్ చేసుకోవడం కోసం ఈ తిరుపతికి ఉన్న ట్రెండ్ని ఓన్ చేసుకోవడంలో భాగంగా ట్రెండిల్ అని పెట్టారా? ట్రెండిల్ అంటే దానికి ఈ సెర్చింగ్కి, వర్డ్ సెర్చింగ్ కూడా ఏమైనా స్పెసిఫిక్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే యాక్చువల్లీ మేము అనుకున్న దాని ప్రకారమే చూసుకుంటే ఇప్పుడు తిరుపతిలో స్టార్ట్ చేద్దామని మేము అనుకున్నాం అనమాట. సో నేమ్ కోసం సర్చ్ చేసేటప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఉండే ప్రాబ్లము ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ ఇవేమన్నా అనుకుంటే మనం చూసుకోవచ్చు కానివ్వండి, ఆన్లైన్లో కానీ ఎట్లన్నా చూడొచ్చు. బట్ క్లాతింగ్కి వచ్చేసరికి
ఎక్కడి నుంచి అయినా సరే మనం ఆన్లైన్లో డెలివరీ అవ్వదు క్విక్గా. సో ట్రెండ్స్ అనేవి ఏవైతే ఆ టైంలో ట్రెండ్స్లో ఉంటాయో ఇప్పుడు ప్రోడక్ట్స్ ఇప్పుడు ఓవర్ సైజ్డ్ హూడీస్ కానీ ఇట్లాంటివి ట్రెండ్స్లో ఉన్నాయన్నమాట. ఇవేంటంటే ఆన్లైన్లో దొరుకుతాయని అందరికి తెలుసు, బికాజ్ వాళ్ళు గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేసినా అవి కనిపిస్తాయి, వెంటనే కొంటారు. అట్ ద సేమ్ టైం ఆఫ్లైన్లో కూడా ఇప్పుడు తిరుపతి మార్కెట్లో కూడా ఇలాంటి కొత్త ట్రెండింగ్ ప్రోడక్ట్స్ చాలానే ఉన్నాయి. ఎట్లా అంటే ఇప్పుడు నేను ఒక షర్ట్ కావాలంటే ఓవర్ సైజ్డ్ హూడీ కావాలంటే నేను ఆన్లైన్లో సెర్చ్ చేస్తే నాకు లింక్స్ వస్తాయి, నేను దాంట్లోకి వెళ్ళి ఈజీగా కొనుక్కోవచ్చు. అదే ప్రోడక్ట్ తిరుపతిలో కూడా ఉందని చెప్పి నాకు తెలియదు, బికాస్ వాళ్ళ దగ్గర ఉందని చెప్పి నాకు వాళ్ళు మార్కెట్ చేయడానికి ఏ ఆప్షన్ లేదు, ఏ మీడియం లేదనమాట. సో అదే ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేస్తే నెక్స్ట్ టైం ఆన్లైన్లోకి వెళ్ళి సెర్చ్ చేసి ఒక ప్రోడక్ట్ కొనడానికి వారం రోజులు వెయిట్ చేయడం కన్నా ట్రెండల్ యాప్లోకే వస్తారు, సెర్చ్ చేశారా ప్రోడక్ట్ కనిపిస్తుంది, వెంటనే వాళ్ళు ప్రోడక్ట్ డెలివరీ అనేది తీసుకోవచ్చు అనమాట. అండ్ ట్రెండల్ నేమ్ మేము ఎలా పెట్టామంటే సో ఫాస్టెస్ట్ డెలివరీ అనేది మా యూఎస్పీ అనమాట. బికాజ్ ఇది ఇండియాస్ ఫస్ట్ ఈకామర్స్ యాప్, ఏ ప్రోడక్ట్ అయినా 30 to 40 minutesలో డెలివర్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఈ ట్రెండ్స్ని ఫాస్ట్గా డెలివర్ చేస్తున్నాం కాబట్టి సో ట్రెండ్స్ డెలివర్డ్ అనేసి దీన్ని నేమ్ చేద్దామని అనుకున్నాం అనమాట. సో ట్రెండ్స్ డెలివర్డ్ని కాస్త ఎలాగో తిరుపతి నుంచి ఇంకోటి కలిసి వచ్చిన విషయం ఏమంటే తిరుపతి టీ లెటర్తో స్టార్ట్ అవుతుంది, ట్రెండ్స్ టీ లెటర్తో స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇది ఇంకో బోనస్ లాగా మాకు కుదిరింది అనమాట. సో దాన్నే మేము షార్ట్ గేమ్ చేసామంటే కొంచెం క్యాచ్గా పెట్టాలని చెప్పి ట్రెండల్ అనేసి స్టార్ట్ చేసామన్నమాట. రైట్. ఇవాళ ఏ పని చేసినా ఇంట్లో సపోర్ట్ అనేది కూడా కావాలి. సో ఎంతవరకు మీ ఫాదర్ మీకు ఈ దీంట్లో మీకు ముందు నేను ఉంటాను, నువ్వు వెళ్ళు, నీ బ్యాక్ ఎండ్ నేను ఉంటాను, నేను చేస్తాను, ఎంతవరకు సపోర్ట్ చేశారు? అంటే చిన్న వయసే కదా, ఎక్కడైనా వెళ్ళి జాబ్ చేయొచ్చు కదా అని ఏమన్నా బలవంతం చేశారా? లేదు ఇలాంటివి ఇంకా కొత్త కనుక్కో, దేశానికి ఉపయోగపడేది, ప్రజలకు ఉపయోగకరంగా ఉండేది అన్నటువంటి అంశాలతో ప్రోత్సహించి మీ నాన్న ముందుకు పంపించారా? అవునండి. అంటే చిన్నప్పటి నుంచి కూడా చూసుకుంటానంటే మా ఫాదర్ ఇప్పుడు నేను అందరిలాగా ఏదైనా నార్మల్ జాబ్ చేస్తానంటే ఒప్పుకోడు. సో మిగతా వాళ్ళతో చూస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట మా ఇంట్లో సిచ్యువేషన్ కూడా. సో అందరిలాగా నేను జాబ్ చేస్తాను లేదా అందరిలాగా ఏదన్నా అందరూ ఆల్రెడీ స్టార్ట్ చేసినది నేను చేస్తానంటే ఇంట్లో ఖచ్చితంగా ఒప్పుకునే వాళ్ళు కాదు. బికాజ్ ఇది ఏంటంటే ఇండియాలో ఎక్కడా లేనిది నేను లాంచ్ చేస్తున్నాను. అండ్ ఆల్సో స్టార్టింగ్ నుంచి ఎలా ఉండదంటే సో మీడియోక్రిటీలో ఉండొద్దు, సో దాని నుంచి బయట ఉండాలి ఎప్పుడు, సో స్టాండ్ అవుట్ అని చెప్పేసి ఎప్పుడు ఇంట్లో పుష్ చేసేవాళ్ళు అనమాట. సో ఆ విషయానికి వస్తే నాకు ఆ ప్రెషర్ ఉండేది. సో అందరిలో ఒకళ్ళ ఉండొద్దు, నువ్వు సపరేట్గా ఏదో ఒకటి చేయాలి, కొత్తగా ఉండాలి ఏదైనా ఇన్నోవేటివ్గా అనేసి ఆ సపోర్ట్ ఎప్పుడు ఉండేదన్నమాట. వేరేజ్ నేను దాన్ని పాజిటివ్ స్ట్రెస్ కిందనే నేను కన్వర్ట్ చేసుకోవచ్చు. సో దాని నుంచి నేను ఆలోచించింది నాకు ఇంకా ఏంటంటే ఓకే నేను ఇదేమన్నా చేస్తే ఇది అందరిలాగే ఉంది కాబట్టి ఇంట్లో సపోర్ట్ దొరకకపోవచ్చేమో అని ఆలోచించిన రోజులు ఉన్నాయి. కానీ సో కొత్తగా చేస్తానంటే డెఫినెట్లీ ట్రై చేయమన్న సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంది. అండ్ ట్రెండల్ విషయానికి వస్తే కూడా ఏంటంటే నేను స్టార్ట్ చేస్తానన్నప్పుడు ఆబ్వియస్లీ ఇంట్లో వాళ్ళందరికీ భయం ఉంటుంది, ఆల్రెడీ పెద్ద జైంట్స్ ఉన్నారు అండ్ ఆల్సో రీచ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. సో ఇవన్నీ ఉంటాయన్నమాట. బట్ స్టిల్ ఏంటంటే నేను వన్స్ లాంచ్ చేయగానే ఫ్రమ్ హీస్ సైడ్ తను కూడా అందరికీ చెప్పడం కానివ్వండి, సో ఇట్లా కొత్త యాప్ ఒకటి వచ్చింది ఎక్కడా లేదు ఇంతవరకు అని చెప్పి ఈవెన్ ఇంట్లో వాళ్ళు కూడా చాలా ప్రౌడ్గా ఉన్నారనమాట. వేరేస్ ఇప్పుడు ఒకప్పుడు నేను ఇంట్లోనే ఉండేవాడిని, ఏదైనా జాబ్ చేసినా సరే నేను ఇంట్లో టైం స్పెండ్ చేసేవాడిని, లేదంటే ముందు నేను ప్రొఫెషనల్ క్రికెటర్గా ఉన్నప్పుడు కూడా మ్యాచెస్ లేకపోతే ఎప్పుడు ఇంట్లో ఉండేవాడిని. బట్ లాస్ట్ ఒక 1 yearగా చూస్తే నేను ఇంట్లో ఉండే టైం అస్సలు లేదనమాట. నేను పొద్దున ఎప్పుడో ట్రైనల్ గురించి వర్క్ మీద వెళ్ళానంటే ఇంకా నైట్ 9:30, 10 అయిపోతుంది అనమాట. నేను రాగానే వీళ్ళు ఏంటంటే ఇంట్లో లేవు అని చెప్పి వీళ్ళు కోప్పడకుండా సో వీళ్ళ సపోర్ట్ నాకు చేస్తూ నేను కొంచెం హెల్తీగా ఉండడానికి కానివ్వండి, లేదా నేను ఇంకా ఎఫిషియెంట్గా వర్క్ చేయాలని చెప్పి వీళ్ళు ఎప్పుడు సపోర్ట్ ఉండేదన్నమాట. మా మదర్ దగ్గర నుంచి కానివ్వండి, మా ఫాదర్ దగ్గర నుంచి కానివ్వండి. సో నాకు ఈ పాజిటివ్ స్ట్రెస్ అనేది ఉండేది, ఏదైనా చేస్తే కొత్తగానే చేయాలి నువ్వు అనేసి. ఇది నాకు చాలా హెల్ప్ అయింది. రైట్. ఫైనల్గా చెప్పండి, ఈవేళ మీ యొక్క ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్లో తీసుకున్నప్పుడు ఒకటి అయింది ట్రెండల్ సక్సెస్ అయింది. సో ఫ్యూచర్లో ఇంకా ఏమన్నా సాధించాలనేటువంటి ఒక తపన ఉందా? దీన్ని ఇంకా కొద్దిగా ఎక్కడైనా దీంట్లో ఇఫ్స్ అండ్ బట్స్ ఏదైనా ఉండేటప్పుడు కొద్దిగా చేంజెస్ ఏమైనా అనుకుంటారు? అంటే ఒక విజన్ 24లో ఉన్నాం కదా, ఒక 4-5 years స్పాన్లో అట్లా ఏదైనా స్పెసిఫిక్గా ఏదైనా పెట్టుకున్నారా? అవునండి. అంటే ఇప్పుడు మనం తిరుపతిలో ఉన్న రీచ్ ప్రకారం చూస్తే ట్రెండ్లో మేము ఆల్రెడీ 100+ స్టోర్స్ని రిజిస్టర్ చేస్తున్నాం. మేము ఒక స్ట్రాంగ్ ప్లాట్ఫామ్గా లోకల్ సెల్లర్స్ బిజినెస్ని వాళ్ళు గ్రో చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్గా నిలుస్తున్నాం అనమాట. వేరే తిరుపతిలో నుంచి ఆఫ్లైన్ షాపింగ్ చేసే వాళ్ళకు కూడా మీరు బయట వెళ్ళి అంత తిరగనక్కర్లేదు.
మీరు ఎక్కడ ఏ షాప్ కావాలని మీకు ఒకవేళ ఆ నేమ్ తెలిసినా పర్లేదు, లేదంటే ఇక్కడ నుంచి ఏదైనా ఒక వైట్ షర్ట్ కావాలంటే అది సర్చ్ చేసినా సరే మీరు లోకల్ స్టోర్స్లో ఎక్కడెక్కడ అవైలబుల్లో ఉంది మొత్తం చూపిస్తుంది. వన్స్ మీరు ఆర్డర్ చేశారో వెంటనే 30 మినిట్స్లో 40 మినిట్స్లో డెలివరీ చేసేస్తుంది అనమాట. అండ్ మా మోటివ్ ఏంటంటే, సో లోకల్ స్టోర్స్ ఏవైతే ఉన్నాయో చాలామంది అవేర్గా లేరు అనమాట. ఇంకా ఓకే ట్రెండల్ ఎలా హెల్ప్ అవుతుంది మాకు అని చెప్పి, బికాజ్ మేము స్టార్టింగ్ ఫస్ట్ ఒక 10 సెల్లర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు మిగతా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లాగానే మాకు కాల్స్ వస్తున్నాయి ఎట్లయితే వస్తాయో, సో అలానే వీళ్ళు ఇంకొక ప్లాట్ఫామ్ ఏమో అని చెప్పి చాలామంది రిజెక్ట్ చేయడం జరిగింది. మేము ట్రెండల్ గురించి చెప్పడానికి ముందే రిజెక్ట్ చేయడం చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి. బట్ మేము వాళ్ళని మళ్ళీ పర్సువేట్ చేసామన్నమాట. సో ట్రెండల్ అనేది మిగతా వాటిలాగా కాదు, మీకు రిటర్న్స్ ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉండవు. మీ ప్రోడక్ట్స్ ఏవైనా సరే తిరుపతిలో ఉండే లక్షలాది మందికి మార్కెట్ చేసుకోవడానికి బెస్ట్ మీడియం అవుతుందని చెప్పి మేము కన్విన్స్ చేసామన్నమాట. సో ఒక సెల్లర్ నుంచి ఇంకొకరు ఇలాగా వాళ్ళే మాట్లాడుకొని తర్వాత సెల్లర్సే రిజిస్టర్ అవ్వడం కానివ్వండి, వాళ్ళకి మేము సేల్స్ ఇవ్వడం కానీ ఇట్లా జరుగుతున్నాయి అనమాట. మేమేం చెప్తున్నామంటే, తిరుపతిలో ఉన్న సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ఇంకా ముందుకు వచ్చారంటే అది డెఫినెట్లీ ఏమవుతుందంటే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. తిరుపతిలో ఉన్న కస్టమర్స్కి కూడా ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ ఏవేవి ఉన్నాయో కస్టమర్స్కి కూడా తెలుస్తుంది అనమాట. బికాజ్ ఒకటి ఎక్కడ ల్యాక్ అవుతున్నామంటే తిరుపతి ఈ బిజినెస్ మొత్తంలో మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ ఏవి ఎక్కడ ఉంటాయో ఎవరికి తెలియదు. వాళ్ళ ఇంటి దగ్గర ఉండడమో లేదా ఒకసారి కనుక్కొని వెళ్ళుకోవడమో ఇట్లా జరిగితే తప్ప తెలియదు అనమాట. ట్రెండల్ యాప్ని మీరు ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే, మీ ప్రోడక్ట్స్ మీ దగ్గర ఈ ప్రోడక్ట్స్ ఉన్నాయని చెప్పి తిరుపతిలో ఉన్న లక్షలాది మందికి మీరు షోకేస్ చేయొచ్చు. వేరే సేమ్ కస్టమర్స్ కూడా ఏం చేయొచ్చు అంటే, ఏ ప్రోడక్ట్ కావాలన్నా ఫస్ట్ ఒకసారి ట్రెండల్ సెర్చ్ చేయండి. మీకు దొరకలేదా తర్వాత మీరు డెఫినెట్లీ వేరే ప్లాట్ఫామ్కే వెళ్తారనమాట. మీకు ప్రోడక్ట్ దొరికిందంటే మీరు పెట్టే ప్రతి పెన్నీ ఏదైతే ఉంటుందో అదంతా తిరుపతిలో ఉన్న సెల్లర్స్ జోబుల్లోకే వెళ్తాయి. మిగతా వీటిలో కొన్నామంటే అది ఎక్కడో ఉండే సెల్లర్స్కి ఎట్లా ఉంటుంది, సపోర్ట్ లోకల్ అంటాం కదా. సో ఇది బెస్ట్ వే టు సపోర్ట్ ఆర్ లోకల్ సెల్లర్స్ అనమాట. మీరు ఏది కొన్నా అది లోకల్ సెల్లర్స్ పాకెట్స్లోకే వెళ్తాయి, వాళ్ళకి బిజినెసెస్ వెళ్తాయి. ఇంకా ముందు ఏంటంటే చాలామంది బిజినెసెస్ స్టార్ట్ చేస్తారనమాట. ఓకే ఆన్లైన్ డామినేషన్ లేదు దీంట్లో, మేము కొత్త బిజినెస్ పెట్టి ట్రెండల్లో బిజినెస్ చేయొచ్చు బికాజ్ మాకు సేల్స్ జరుగుతాయి, తిరుపతి వాళ్ళంతా ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు అన్న కాన్సెప్ట్ ఉంటుంది. అండ్ మా ముందు మోటివ్ ఏంటంటే ఇంకా మిగతా సిటీస్లో కూడా లాంచ్ చేయాలి. ఈ డెలివరీ పీరియడ్ ఏదైతే ఉందో వీటిని కట్ చేసి ప్రతి ఒక్క సిటీలో ఫాస్టెస్ట్ డెలివరీ యాప్గా మేము నిలవాలన్నదే మా కాన్సెప్ట్ అనమాట. ట్రెండిల్ యాప్ ఇది ప్రస్తుతానికి తిరుపతిలో వైబ్రేటింగ్ అవుతున్నటువంటి యాప్. ఎందుకంటే భారతదేశంలో లోకల్ బిజినెస్ పర్సన్స్కి ఈ కామర్స్లో ప్రవేశపెట్టినటువంటి ఈ ట్రెండిల్ యాప్ ద్వారా స్థానికంగా ఉన్నటువంటి చిన్న వ్యాపారవేత్తలు ఎవరైతే ఉంటారో చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళందరూ కూడా ఈ ట్రెండిల్ యాప్లో కానీ రిజిస్టర్ చేసుకున్నప్పుడు త్వరగతిన ఒక 20 మినిట్స్ 30 మినిట్స్లోనే డెలివరీ యాక్సెసిబిలిటీ ఇవ్వడానికి ఉంటుంది. ఇన్ జనరల్గా తీసుకుంటే ఇవాళ ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ లాంటి యాప్స్లోకి వెళ్ళినప్పుడు మినిమం టైం పీరియడ్ ఉంటుంది. 48 అవర్స్ అంటారు, లేదంటే 72 అవర్స్ అంటారు. అంటే 3 to 4 days అవుతుంది. షిప్పింగ్ వచ్చిన తర్వాత చెక్ ఇన్ చేసుకున్న తర్వాత మళ్ళీ అది ప్రోడక్ట్ డెలివరీ అవుతుంది. కానీ ఇక ట్రెండల్ యాప్లో ఓ 20 మినిట్స్ 30 మినిట్స్లో డెలివరీ చేసుకోవడానికి ఉంది. సో తిరుపతిలో ఉన్నటువంటి చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి కూడా ఇది ఎంతో సౌకర్యవంతంగా సౌలభ్యంగా ఉంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఒక కస్టమరు ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్లోనే ప్రోడక్ట్ని తీసుకోవడం, సో ఆ ప్రోడక్ట్ అతనికి సరిపోయిందా, నచ్చిందా, నచ్చలేదా, పెట్టిన ప్రోడక్ట్ ఏదైతే అక్యురసీ ఉందా లేదా టెస్ట్ చేసుకోవడానికి కూడా ఫీజిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు బాంబే నుంచి మనం ఒక ఆర్డర్ తీసుకున్నప్పుడు నచ్చలేదంటే తిరిగి మళ్ళీ బాంబేకి పంపించాలి. వేరే ఆ బాంబే ప్రోడక్ట్ మన తిరుపతిలో కూడా దొరుకుతుంది. సో ఆ ప్రోడక్ట్ని కూడా మనం ఇక్కడ తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. సో ట్రెండిల్ అనే యాప్ని సద్వినియోగపరుచుకొని ఇలాంటి యువతకు తిరుపతి వాసులందరూ కూడా మరింత ప్రోత్సాహాన్ని ఇస్తే ముందడుగు వేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంతో కృతనిశ్చయంతో ఉన్నారు. ఇవాళ పిల్లలు యువతలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీయడంలో భాగంగా ప్రోత్సాహాలను అందిస్తున్నారు. ఈ ప్రోత్సాహం మరింత అందుబాటులోకి వచ్చినప్పుడు ఫినాన్షియల్ పరంగా అటు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కూడా కాస్త ఆర్థికంగా ఇలాంటి వారిని అందరినీ కూడా ఆదుకోగలిగితే భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతుందనడానికి ఏమాత్రం సందేహం లేదు. ఇది వాళ్ళ డిస్కషన్. రేపు మరో అంశంపై మళ్ళీ కలుద్దాం.